రోజు అనగా నవంబర్ 7వ తారీఖు ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఆ రోజు ఏంటో తెలుసా? మన నేషనల్ సాంగ్ ఏంటో తెలుసా? వందే మాతరం. మొన్న మండల స్థాయి క్విజ్లో ఇదే బిట్ అడిగితే 9th క్లాస్ స్టూడెంట్ చెప్పలేకపోయింది. అడిగారా లేదా? వందే మాతరం రచయిత ఎవరు రాశారు? బంకిం చంద్ర చటర్జీ. ఏ నవల్లో రాశారు? ఆనంద్ మఠ్ అనే నవలలో బంకిం చంద్ర చటర్జీ గారు 1875 నవంబర్ 7వ తేదీన దీన్ని రాశారు. ఎంత చక్కనైన పాట ఇది! చాలా అంటే మన భారతీయులలో దేశభక్తిని రగులుకొల్పే ఒక గొప్ప పాట. 1905లో ఈ పాట పేరు మీదుగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మన భారతీయులు వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ వాళ్ళు కనిపిస్తే ప్రతి భారతీయుడు కూడా వందే మాతరం అనేవాళ్ళు. ఈ వందే మాతరం అనే శబ్దం బ్రిటిష్ వాళ్ళు వింటే వాళ్ళకి సూదులతో గుచ్చినట్లు అయిపోయేది, తట్టుకోలేకపోయేవాళ్ళు, అరెస్ట్ చేసేసేవాళ్ళు. వందే మాత్రం బ్యాడ్జ్ తలకు పెట్టుకున్న, వందే మాత్రం నినాదం ఇచ్చిన, వందే మాత్రం పాట పాడినా సరే. మనకి రాజమండ్రి కళాశాల ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా. అప్పుడు ఈ రాజమండ్రి కళాశాలలో 200 మంది ఉపాధ్యాయ వృత్తిని చేపట్టదలిసిన అభ్యర్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళకి అప్పుడు నాయకుడు ఎవరో తెలుసా? ఆంధ్ర తిలక్గా పేరుగాంచినటువంటి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. అతను తన క్లాస్మేట్స్ అందరితో వందే మాతరం బ్యాడ్జీలు తలకు పెట్టుకొని వందే మాతరం అని నినాదాలు ఇచ్చుకొని వందే మాతరం పాట పాడుకుంటూ కాలేజీకి వెళ్ళినందుకు వాళ్ళందరినీ ఆ కళాశాల ప్రిన్సిపాల్ చితకబాది సస్పెండ్ చేసేసారు. ఓకేనా? అలాగే 1905లో యావత్ దేశం మొత్తం కూడా ఈ వందే మాతర ఉద్యమం అనేది కొనసాగింది. ఆ టైంలో మన రాష్ట్రానికి వందే మాతర ఉద్యమ నాయకుల్లో ఒకరైనటువంటి బిపిన్ చంద్ర పాల్ వచ్చి పర్యటన చేశారు. అతను హిందీలో ఉపన్యాసాలు ఇస్తే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఎవరో తెలుసా? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఓకేనా? సో అంత గొప్ప ప్రాశస్యం ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్. నేషనల్ సాంగ్ అంటే వందే మాతరం, నేషనల్ యాంథమ్ జనగణమనని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారనమాట. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోండి.